ఉంటే శత్రువులు కూడా ఉంటారు. ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడు గమనించాలి. దేవునికి మహిమ. నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్తున్నావంటే నీ ప్రక్కన శత్రువు కాచుకొని ఉంటాడు. ఇంకా దేవుని వాక్యంలో చూడండి 31వ కీర్తన 9వ వచనం కూడా, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపుము. ఇక్కడ కూడా దావీదు ఏమన్నాడు? నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారము వలన నా కన్ను క్షీణించున్నది. ఇదిగో విచారం వలన కన్ను క్షీణించుతున్నది. దేనివల్ల? విచారం వల్లే. ఈ దుఃఖం వల్ల ఏడ్చి 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 కన్నులు కూడా క్షీణించిపోతున్నాయి. ఇంకేమంటున్నాడు? నా ప్రాణము నా దేహము క్షీణించు విచారం చేతే. చూడండి, ధనం తక్కువ దావీదుకి, మరి తనకున్న ఈ సైన్యం తక్కువ. సైన్యాధిపతులు ఉన్నారు, సైన్యం ఉంది, ఎంత మంత్రులు ఉన్నారు, రకరకాల చెలికత్తులు, పనివారు, ఎంతోమంది పరిచారకులు దావీదుకు.